కుమారి పూజ. ఇవి కాక నిత్యము కన్యా పూజ చేయాలి. శక్తిని బట్టి 1 నుంచి 9 మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారధారులు చేసి విధి విధానంగా మంత్రాలతో పూజించాలి. దీనినే కుమారి పూజ అంటారు. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయసు ఉన్నవారే దీనికి కన్యలుగా అర్హులు. ఏడాది పిల్ల పనికిరాదు. 2 ఏళ్ల పిల్లను కుమారి అంటారు. 3 ఏళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు. 4 ఏళ్ల పిల్లను కళ్యాణి అంటారు. 5 ఏళ్లను కన్యను రోహిణి అంటారు. 6 ఏళ్ల పిల్లను కాళిక అని, 7 ఏళ్ల అమ్మాయిని చండిక అని, 8 ఏళ్ల అమ్మాయిని శాంభవి అని, 9 ఏళ్ల కన్యను దుర్గా అని, 10 ఏళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారి పూజలో వ్యవహరిస్తారు. 10 సంవత్సరాలు దాటిన అమ్మాయి ఈ పూజకు అర్హురాలు కాదు. వీలైతే 9 మందిని ఒకే వయసు వారిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి విశేష ఫలాలు ఉన్నాయి. కుమారి పూజ వల్ల దారిద్ర్య దుఃఖదాదులు నశిస్తాయి. దీర్ఘాయువులు సిద్ధిస్తుంది. శత్రువులను జయిస్తారు. త్రిమూర్తి పూజ త్రివర్గ ఫలాలను ఇస్తుంది. ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది. కళ్యాణి పూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది. రాజ్యలాభం చేకూరుస్తుంది. కాళికా పూజ శత్రునాశకం. చండికా పూజ ఐశ్వర్యప్రదం. శాంభవి పూజ నృపసన్మోహకం. అధికారులను లొంగదీసుకోవడానికి ఇది దివ్యౌషధం. దుర్గా పూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశకం. సౌమ్య పద్ధతిలో అయితే స్వర్గసుఖప్రదం. రోహిణి పూజ సకల లోక నివారకం. దీర్ఘ రోగాలు కూడా ఉపశమించి పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. సుభద్ర పూజ వల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి. వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించాలి. శ్రీయుక్త నామమంత్రాలతో గాని, బీజాక్షర సహితమైన నామమంత్రాలతో గాని భక్తి శ్రద్ధలతో ఈ కుమారి పూజ జరపాలి. ఈ 9ంటికి 9 ప్రత్యేకత స్తోత్ర శ్లోకాలు ఉన్నాయి. చెబుతాను, ధారణ చెయ్యి. కన్యలను నూతన వస్త్రాలతో, పుష్పమాలికలతో, పరిమళ ద్రవ్యాలతో, సువర్ణాభరణాలతో అలంకరించి ఈ మంత్ర శ్లోకాలతో అర్చించాలి. కురూపిణులు, కులహీనులు, గాయాలతో కురుపులతో ఉన్నవాళ్ళు, రోగవ్యాధి పీడితులు, వికలాంగినులు, అక్రమ సంజతలు ఈ పూజకు కన్యలుగా పనికిరారు. రూపవతి, ఆరోగ్యవతి, ఏకవంశ సంజాత, వ్రణవర్జిత మాత్రమే అర్హురాలు. బ్రాహ్మణ కన్యలను పూజిస్తే సర్వకార్యార్థ సిద్ధి కలుగుతుంది. జయార్థులు క్షత్రియ కన్యలను పూజించాలి. లాభార్థులు వైశ్య కన్యలను, శూద్ర కన్యలను పూజించాలి. బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను, వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను, శూద్రులు 4 వర్ణాల కన్యలను అర్చించవచ్చు. 9 రోజుల పాటు దేవీ పూజలు చేయలేని అశక్తులు ఎవరైనా ఉంటే వారు అష్టమి రోజున విశేషార్చనలు చేస్తే సరిపోతుంది. అది భద్రకాళిగా జగన్మాత జన్మించిన రోజు. కోటానుకోట్ల యోగినులతో కలిసి జన్మించి దక్షధ్వర ధ్వంసం చేసింది భద్రకాళి. అందుకని అష్టమి పూజ విశేషం. గంధమాల్యను లేపనాలతో, ఫలపుష్పోపహారాలతో, హోమాలతో, బ్రాహ్మణ పూజలతో, పాయసామిషాది నైవేద్యాలతో జగదంబికను సంతోషపరచాలి. 9 రోజుల పాటు ఉపవాసాలు ఉండలేని వారు 3 రోజులు ఉపవాసం ఉన్నా సరిపోతుంది. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు అతి ముఖ్యాలు, అతి పవిత్రాలు. నిత్ర పూజలు, హోమాలు, కుమారి పూజలు, బ్రాహ్మణ భోజనాలు, వీటితో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. మిగతా వ్రతాలు, దాన ధర్మాలు ఇవి ఏవి దేవీ నవరాత్రి వ్రతంలో సరికావు, సాటిరావు. ధనధాన్య సుఖ సంతోష ఆయురారోగ్యప్రదమైన వ్రతం ఇదొక్కటే. స్వర్గదాయకం, మోక్షదాయకం. విద్యార్థులు, ధనార్థులు, పుత్రార్థులు ఈ వ్రతాన్ని చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలు పొందుతారు. విద్యార్థికి సర్వ విద్యలు కరతలమాలకాలుతాయి. రాజ్యభ్రష్టుడికి అనాయాసంగా సింహాసనం లభిస్తుంది. పూర్వజన్మలో ఈ వ్రతం చేయని వాళ్ళు ఈ జన్మలో వ్యాధి పీడితులుగా, దరిద్రములుగా, పుత్రహీనులుగా బాధపడుతూ ఉంటారు.
గుడ్రాలు కనిపించినా, వితంతువు కనిపించినా గత జన్మలో దేవీ పూజ చేయని మనిషి అని గ్రహించు. ఇహంలోనూ పరంలోనూ దివ్యభోగాలు కావాలని కోరుకునే వారందరూ నవరాత్రి దీక్షతో దేవీ వ్రతం చేయాలి. చేయకపోతే ఇహపరాలు రెండింట కష్టాలు తప్పవు. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సకల దేవతలు భక్తి శ్రద్ధలతో చండికాదేవిని అర్చిస్తున్నారంటే మానవ మాతృడు అర్చించకపోతే ఎలాగా? స్వాహ స్వదే అనే దేవి నామాలతో యజ్ఞయాగాదులతో హోమాలు చేస్తుంటే దేవతలు, పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టిస్తున్నాడన్నా, విష్ణుమూర్తి రక్షిస్తున్నాడన్నా, శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడన్నా అంతా శాంభవి మహిమ. ఈ సృష్టిలో దేవి అంశలేని పదార్థం లేదు, ప్రాణి లేదు. అటువంటి చండికను నవరాత్ర దీక్షతో అర్చిస్తే మహాపాతకాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. ఇసుమంతమైన సందేహం లేదు.